ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు, శుభములు, దీవెనలు కలుగునుగా. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నేడుండి పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయును గదా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో వస్త్రాలు చాలా ఖరీదుగా ఉన్నాయి కాబట్టి పేద విశ్వాసులు వచ్చే క్రిస్మస్ కోసం వస్త్రాలు ఎలా కొనుక్కోవాలని ఇప్పటి నుండే దిగులుగా ఆలోచిస్తుంటారు. చెప్పులేమో అరిగిపోయాయి, కొత్త చెప్పులు ఎలా వస్తాయి ఆలోచిస్తుంటారు. గమనించండి, మన కోసం ఎంతగానో ఆలోచించే దేవుడు మనకు అవన్నీ సమకూరుస్తాడు. పొలములో ఉన్న గడ్డి పూలను మన పరలోకపు తండ్రి ఎంతో అందంగా అలంకరించాడు. ఎంత అంటే ఆ వైభవం మహాచక్రవర్తి అయిన సలోమాను కూడా లేదు. గడ్డి పూలనే అంత అందాన్నిచ్చిన దేవుడు తన స్వంత బిడ్డలకు వస్త్రాలు ఇవ్వలేడా? అవును, తప్పకుండా ఇస్తారు. ఆ విషయం మనకు తెలుసు. అక్కడక్కడ మన వస్త్రాలకు మాసికలు ఉండొచ్చు, కానీ మన దేహాన్ని సంరక్షించగలిగే వస్త్రాలు దేవుడు మనకిస్తాడు. ఒక పేద సేవకుడు చినిగిపోయిన తన వస్త్రాలతో ఇబ్బంది పడుతూ తన యజమాడైన దేవుడే తనకు యాజక వస్త్రాలు దయచేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒకసారి తన స్నేహితునితో కలిసి చర్చిలోకి ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డాడు. అప్పుడు వస్త్రాల అవసరతల్లో ఉన్న సేవకుడు ఆ వాక్యం చెప్పే సేవకుడికి జ్ఞాపకం వచ్చి అతని నిమిత్తం ప్రత్యేకమైన కానుక ఇమ్మని ప్రజలను అడిగాడు. పోగైన సొమ్ముతో ఆ సేవకురాలికి వస్త్రాలు కొనిచ్చాడు. మరి కొంతమంది ప్రభు సేవకులు తన బీరువా నిండా వస్త్రాలు కలిగి ఉంటారు. అది వారికి దేవుడిచ్చిన దీవెన. తాను సృజించిన ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారికి అవసరమయ్యే వస్త్రాలను ఇవ్వటంలో కూడా దేవుడు కృప చూపించాడు కదా. మన ఆది పితరులు ఆకులతో చేసిన కచ్చడాల కంటే దేవుడిచ్చిన చర్మపు చొక్కాలు చాలా శ్రేష్టమైనవి కదా. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అడవి గడ్డెలని అలంకరించిన మీరు ఆదాము అవ్వలకు మంచి శ్రేష్టమైన న్యాయమైన మన్నికైన వస్త్రాలను ఇచ్చిన మీరు మీ యందు విశ్వసించిన వారి విషయంలో, మీ సేవకుల విషయాల్లో మీరు చేసిన కార్యాలు ఇంకా ఎంతోమంది జీవితాలలో మీరు దర్శించినప్పుడు సేవకులు వారి కలిగిన వాటిని పేదవారికి పంచిపెట్టిన
ఆ మనస్సు మీరిచ్చిన ఆ సందర్భాలు ఇలాంటి వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీరు మమ్మల్ని పట్టించుకునేవారని, మా ప్రతి అవసరత దగ్గర కీర్తనల గ్రంథం 39వ కీర్తనలో మీరు మాకు నేర్పిస్తూ నీవు కూర్చుండుట, లేచుట, మాట్లాడుట, ఆలోచించుట వీటన్నిటిని నేను చూస్తున్నానని చెప్పడం ద్వారా మీరు మా పట్ల బాధ్యత కలిగి ఉన్నవారిగా మిమ్ముని ఎరుగుండే బాధ్యత ప్రతి మీ పిల్లలకును మీరు అనుగ్రహించాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ, మీ పిల్లలని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకుని వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారు కావటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.